ఏపీలో పర్యటిస్తున్నారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. అమరావతిలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ ను విజిట్ చేశారు. పౌర సేవలు అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్ కు వివరించారు సీఎం. గ్రేట్ వర్క్ అంటూ ప్రశంసించారు బిల్ గేట్స్. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు తెలంగాణ మంత్రి తుమ్మల. విలీన గ్రామాలు, పెదవాగు రిపేర్లు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు ప్రముఖ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్. ఏపీలో పర్యటిస్తున్న బిల్ గేట్స్ బాబుతో కలిసి సెక్రటేరియట్లోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ను సందర్శించారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్ కు వివరించారు సీఎం. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించి పౌర సేవల్ని సులభతరం చేయటం బాగుందని ప్రశంసించారు బిల్ గేట్స్. రాజధాని నిర్మాణ తీరును కూడా బిల్ గేట్స్ కు సీఎం వివరించగా గ్రేట్ వర్క్ అంటూ కొనియాడారు. మానవ జీవనాన్ని మెరుగుపరచడమే తమ లక్ష్యమని అన్నారు సీఎం చంద్రబాబు. పరిపాలనలో వేగాన్ని, వ్యాపార సౌలభ్యాన్ని ఆర్టీజీఎస్ అందిస్తోందని చెప్పారు. ప్రత్యక్షంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తోందన్నారు. బిల్ గేట్స్ రాకపై ఎక్స్లో పోస్ట్ పెట్టారు. 1990లో బిల్ గేట్స్ ను కలిసినప్పుడు సాంకేతికత ద్వారా పౌర సాధికారత సాధ్యమనే స్ఫూర్తి వచ్చిందని తెలిపారు. నాటి ఆలోచనలే ఇవాళ టెక్నాలజీ ఆధారంగా పరిపాలనకు బాటలు వేశాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పునర్విభజనలో ఏపీలో కలిసిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని కోరారు. తిరుమలలో తెలంగాణకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకారం అందించాలన్నారు. ఖమ్మం జిల్లా పెద్దవాగు మరమ్మతుల కోసం అయ్యే ఖర్చులో 85% నిధులను విడుదల చేయాలని అభ్యర్థించారు. అలాగే భద్రాచలం కరకట్టకి సంబంధించి ఏపీలో కలిసిన భాగానికి మరమ్మతులు చేపట్టాలని కోరారు తుమ్మల. ఈ ప్రతిపాదనలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం అశేష జనవాహిని మధ్య శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గంగాధర మండపం దగ్గర రథశాలకు తీసుకొచ్చారు వేద పండితులు. అక్కడ ప్రత్యేక హారతులిచ్చి దేవతాబలి సమర్పణ పూజలు చేసి రథోత్సవం చేపట్టారు. ఈ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో శ్రీశైలం పురవీధులు కిక్కిరిసిపోయాయి. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. ఖర్జూరాలు, అరటి పండ్లను రథంపైకి విసిరి కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు భక్తులు. శ్రీకాళహస్తిలోనూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి తీసుకొచ్చి స్వామివారిని బ్రహ్మరథంపై, అమ్మవారిని కాళికాదేవి రథంపై కొలువుదీర్చి పూజలు చేశారు. తిరువీధుల్లో రథోత్సవం నిర్వహించారు. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.